సూపర్ బేబీ, నువ్వు చెప్పింది వింటుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా? డాడ్, దట్ ఈస్ యువర్ డాటర్. ఈ శశిరేఖ ఏదైనా స్కెచ్ చేసిందంటే దానికి తిరుగే ఉండదు. ఐ నో బేబీ. పాపం ఇప్పుడు ఆ శ్రీరామ్ నాకు కనిపిస్తే వాడితో ఏం చెప్పాలనిపిస్తుందో తెలుసా నీకు? చెప్పండి డాడ్. ఒరేయ్ ఫూల్, ఇప్పుడు కదా అసలైన గేమ్ మొదలైంది. బిజినెస్ లోనూ ఇంట్లోనూ కూడా నిన్ను తొక్కేయడానికే నా కూతురు నీ ఇంట్లోకి అడుగు పెట్టిందిరా. నా కూతురే నాకు ఆయుధంగా మారి నీ మీద రివెంజ్ తీర్చుకోబోతుందిరా అని చెప్పాలనిపిస్తోంది బేబీ. అంతేనా డాడ్? అదేదో సినిమాలో లాగా దమ్ముంటే ఆపరా డాష్ 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 అని చెప్పాలని లేదా? ఆ మాటని కూడా తప్పకుండా అంటాను బేబీ. నీ పగ, నా ప్రతీకారం కూడా రెండు తీరేలా చెయ్యాల్సింది ఇక నువ్వే. ష్యూర్ డాడ్, మనిద్దరి డ్రీమ్ త్వరలోనే నిజం కాబోతుంది. గెట్ టుగెదర్ ఫంక్షన్లోనే వాళ్ళందరికీ కౌంట్ డౌన్ మొదలవుతుంది. దిస్ ఇస్ మై ప్రామిస్ డాడ్. శశి నన్ను కావాలని డిస్టర్బ్ చేస్తోంది. పగబట్టి నన్ను సాధించడం కోసం ఇలాంటి చెత్త ప్లాన్లు వేస్తోంది. ఛా, తనే కనుక బాలుకి భార్య కాకపోయి ఉంటే ఈ పాటికి నేనేంటో తెలిసేలా చేసేవాణ్ణి. ఎలా శశి చేస్తున్న దారుణాల్ని ఎలా ఆపాలి? ఆ దుర్మార్గురాలి అరాచకాలకి ఎలా అడ్డుకట్ట వేయాలి? ఏవండి, మీకోసం ఇల్లంతా వెతికాను, ఒక్కరే ఇక్కడేం చేస్తున్నారు? ఏంలే సీత, జస్ట్ కాసేపు చల్లగాలికి ఇక్కడ రిలాక్స్ కావాలనిపించింది. నిజం చెప్పండి, అక్కడ శశి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి మీకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా? నోనో, అలాంటిదేం లేదు సీత. నాకు తెలుసండి, మీకిష్టం లేకపోయినా శశి వాళ్ళ నాన్నగారిని ఫంక్షన్కి పిలవడం మీ బాధ్యత అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారు. మీ అంతటి మీరే ఒక మెట్టు దిగి ఆ పెద్ద మనిషితో రాజీ పడ్డానికి సిద్ధపడ్డారు, అంతేగా? చూడండి, పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదంటారు. తాతయ్య గారు చెప్పినట్టు పరిస్థితిని బట్టి నడుచుకోవడం మీకు బాగా అనుభవమే అని నాకు అర్థమైంది. మీలాంటి మంచి మనసున్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. సరే, కాసేపు రిలాక్స్ అయ్యాక లోపలికి రండి. ఫంక్షన్కి టైం అవుతుంది, నేను వెళ్ళి రెడీ అయ్యేస్తాను. అనవసరమైన విషయాలు ఏవీ ఆలోచించకండి, అన్ని వాటంతటవే సర్దుకుంటాయి, సరేనా? సీత, నేను ఆలోచిస్తుంది నా గురించి కాదు, నీ గురించి. ఆ శశిరేఖ నన్ను టార్గెట్ చేయడానికి ఎక్కడ నిన్ను టార్చర్ చేస్తుందో అనేదే నా భయం. రత్తాలు, నేను చేయమన్న టిఫిన్ చేసావా? చేశానమ్మగారు. రాణమ్మగారు, చానాళ్ళ తర్వాత మన ఇంట్లో గొప్ప ఫంక్షన్ జరగబోతున్నది కదేటి? పట్టరానంత సంబరంగా ఉంది నాకు. నీకే కాదు రత్తాలు, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పెద్ద కొడుకు పెద్ద కోడలు, రెండో కొడుకు రెండో కోడలు, వాళ్ళ పెళ్లిని మనం కళ్ళారా చూడలేకపోయినా ఇవాళ సాయంత్రం జరగబోయే ఫంక్షన్లో వాళ్ళు దండలు మార్చుకుంటుంటే అమ్మా నాన్నలుగా అక్షింతలు వేసి మేం వాళ్ళని ఆశీర్వదిస్తే నిజంగా వాళ్ళ పెళ్లిని చూసినంత తృప్తిగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పారత్తయ్య. అందుకే నేను గెట్ టుగెదర్ ఫంక్షన్ని పెట్టుకుందామని చెప్పాను.
అవును, ఫంక్షన్కి అందరిని ఇన్వైట్ చేశారా? ఆ, అందరినీ ఇన్వైట్ చేయడం అయిపోయింది శశి. అలాగే ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ముందే జరిగిపోయాయి. అత్తయ్య, బావగారు వెళ్ళి మా డాడీని రమ్మని చెప్పారు. అలాగే సీత కూడా వాళ్ళ నాన్నగారు కూడా ఫంక్షన్కి రావాలని ఆశపడుతుంది కదా. అందుకే ఈ ఇంటికొచ్చిన కొత్త కోడలుగా నేనే పర్సనల్గా వెళ్ళి సీత వాళ్ళ నాన్నగారిని ఫంక్షన్కి రమ్మని ఆహ్వానిస్తాను. ఎట్టటా ఈ దొంగ మొహం దానికి అంత మంచి ఆలోచన కూడా వస్తాదేటి? తనే వెళ్ళి పిలుస్తాను అంది. అంటే అమ్మగారిని బొట్లో వేసుకోవడానికే అని నాకు తెలదేటి. నా అనుమానమే నిజమై ఏదో ఒక రోజు ఇది నా చేతికి దొరక్కపోతుందా? అప్పుడు నేను దుల్ల కొట్టకుండా ఉంటానేటి. అమ్మా, ఈ ఉడతలు పట్టే మొహం దానికి నా మీద డౌట్ వచ్చినట్టుంది. దీని వాలకం చూస్తే ఆవలించకుండానే పేగు లెక్క పెట్టే అంత కిలాడిలా అనిపిస్తుంది. ఇలాంటి నమ్మకమైన పని వాళ్ళ ఇంట్లో ఉంటే ముందు ముందు నాకు చాలా ప్రాబ్లం కావచ్చు. అందుకే వీలైనంత తొందరగా ఏదో ఒక కారణం చూపించి దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించాలి. అమ్మా సీత, నీ చెల్లెలు శశి ఏమందో విన్నావా? ఏమందత్తమ్మా? సీత వాళ్ళ నాన్నని ఫంక్షన్కి పిలిచారా అని అడిగింది. అంతేకాదు, తనే వెళ్ళి మీ నాన్నని స్వయంగా ఆహ్వానిస్తాను అంటోంది. చూసావా శశికి నీ మీద ఎంత ప్రేమో? నాకు తెలుసత్తమ్మా, తోడపుట్టకపోయినా శశి నా సొంత చెల్లెల్లాంటిదే. అందుకే అక్క, నేను వెళ్ళి మీ నాన్నగారిని ఇన్వైట్ చేస్తాను. అవసరం లేదు శశి, నేనిప్పుడే నాన్నగారితో ఫోన్లో మాట్లాడాను. ఆయన సాయంత్రం తప్పకుండా వస్తానన్నారు. నిన్ను బాలుని కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పారు. అక్క, ఎంత మంచి మాట చెప్పావు. మా డాడీ, మీ నాన్నగారు ఈరోజు ఫంక్షన్కి తప్పకుండా రావాలి. అప్పుడే కదా ఫంక్షన్ జరుగుతుంటే నేను వేసిన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. రాధాకృష్ణ గారు, మీ రెండో అబ్బాయి బాలు పెళ్లిని మేము చూడలేకపోయినా ఈ ఫంక్షన్ని మాత్రం పెళ్లి కంటే కలర్ఫుల్గా అరేంజ్ చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాణిగారు, మీ ఏర్పాట్లు అదిరిపోయాయి. ఏది మీ చిన్న కోడలు ఎక్కడా కనిపించదే? మా చిన్న కొడులు రెడీ అవుతోందండి. తీసుకోండి. అమ్మా సీత, అత్తమ్మా, ఇవన్నీ నీకెందుకు? క్యాటరింగ్ వాళ్ళు చూసుకుంటారు కదా. పర్వాలేదత్తమ్మా, మన ఇంటికొచ్చిన అతిథుల్ని మనమే మర్యాదగా చూసుకుంటే బాగుంటుంది కదా. అమ్మ సీత, ఈ ఏర్పాట్లన్నీ చేసింది బాలు శిష్యులకు మాత్రమే కాదమ్మా, నీకు నా పెద్దమనుడు రామ్కి కూడా. మా కోసం అరేంజ్ చేసిన ఫంక్షన్లో సీత వాళ్ళకు కూడా మర్యాదలు జరగాల. బేరర్, ఇలారా. చెప్పండి మేడం. వెల్కమ్ డ్రింక్స్ అక్కడ కూడా ఇవ్వు. అలాగే మేడం. అయ్యా నమస్కారం. వెంకట్రావు గారు రండి రండి. బావగారు నమస్కారం. నమస్కారం బావగారు. అమ్మ నమస్కారం. నమస్తే. ఏంటన్నయ్య గారు, మీ కూతురి గెట్ టుగెదర్ ఫంక్షన్కి మీరే ఆలస్యంగా వస్తే ఎలా? ఏం లేదమ్మా, కొంచెం బజార్ దాకా వెళ్ళొచ్చేసరికి కాస్త ఆలస్యమైంది అంతే. నాన్నా, అమ్మా సీత, నాన్నా, అల్లుడు గారేరమ్మా, కనిపించట్లేదు. ఆయన ఏదో పని మీద ఉన్నట్టున్నారు. అమ్మా సీత, ఈ బ్యాగ్లో పూలదండలున్నాయి, ఫంక్షన్లో వేసుకుంటారని తీసుకొచ్చాను, లోపల పెట్టమ్మా. సరే. ఓసై సీత, కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింది మేము. ఆల్రెడీ పాతబడిపోయిన జంట మీది. అలాంటిది మీకు మాతో సమానంగా ఆనందం దొక్కడమా? నెవర్. నా ప్లాన్ ప్రకారమే ఈరోజు మీ నాన్నని బలిపశువుని చేస్తాను. అందరి ముందు తల దించుకునేలా చేసి నీ చేత కన్నీళ్లు పెట్టిస్తాను. నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ మొగుడికి
నేనివ్వబోయే పనిష్మెంట్ ఇదే. మావయ్య గారు ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను అల్లుడు గారు. అమ్మ సీత, ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. నాకు బంగారం లాంటి అల్లుడు కూడా దొరికాడు. అంతా మీ అభిమానం మావయ్య. శశి వాళ్ళ డాడీ దుర్గా ప్రసాద్ అని తెలిసాక తప్పనిసరి రమ్మని పిలిచాను. రాను అన్న మనిషి మనసు మార్చుకునేలా వస్తాడని మాత్రం నేను అస్సలు ఊహించలేదు. హలో సార్. హలో శ్రీరామ్. ప్లీజ్ ప్లీజ్ కమ్. పద. డాడీ, హే బంగారం. డాడ్, మీ అల్లుడు బాలు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మావయ్య. డాడ్, నువ్వు వస్తావో రావో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. నీతో చెప్పకుండా నేను పెళ్లి చేసుకున్నాను కదా, ఆ కోపంతో నువ్వు రాకుండా ఉంటే ఈ ఫంక్షన్ని నేను కొంచెం కూడా ఎంజాయ్ చేసేదాన్ని కాదు. పెద్ద మనసు చేసుకొని నన్ను దీవించడానికి నువ్వు వచ్చావు కదా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. బేబీ, యు ఆర్ మై ఓన్లీ డాటర్. నీ పెళ్లి నేను నా కళ్ళారా చూడలేకపోయానే అని నాకు ఆ బాధ ఉంది. నీ మీద నాకు కోపం ఎందుకుంటుందమ్మా?
అయినా నీ బావగారు ది గ్రేట్ శ్రీరామ్ తనంతట తానే వచ్చి నాకు నచ్చినట్టు వెల్కమ్ చెప్పాడు కదా. నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు? ఎనీవేస్ థ్యాంక్ యూ మావయ్య. దిస్ ఇస్ టూ మచ్ అలడు. పెళ్లి చేసుకొని అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చిన ఇన్నాళ్లకి నన్ను నువ్వు పలకరిస్తున్నావు. సారీ మావయ్య, మీరేమంటారు అనే చిన్న టెన్షన్తోనే నేను శశి ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం అందరం ఒకటే కదా. దీనికి నువ్వేమంటావు శ్రీరామ్? శ్రీరామ్, మీ వాళ్ళందరినీ నాకు ఇంట్రడ్యూస్ చేయవా? యా తాతయ్య, ఈయనే డిపి దుర్గాప్రసాద్ గారు, శశి వాళ్ళ డాడీ. నమస్కారం అండి. నమస్కారం అండి. వచ్చినందుకు చాలా సంతోషం. మా కోడలు చెప్పినట్టు మీది చాలా పెద్ద మనసుని మాకందరికీ అర్థమైంది. మా నాన్న రాధాకృష్ణ గారు. హలో వియాంకుడు గారు. హలో అండి. ఆవిడ మా అమ్మ. నో 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 నో, ఇంట్రడక్షన్ అవసరమే లేదు. ది గ్రేట్ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ రాణీదేవి గారు ఆవిడే అని నాకు అర్థమైంది. అమ్మా నమస్కారం. నమస్తే అన్నయ్య గారు. మావయ్య, మా చెల్లెలు అమూల్య. మీ అందరిది చూడముచ్చటైన ఫ్యామిలీ. ఇంత మంచి కుటుంబంలోకి మా శశి కోడలుగా రావటం రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. డాడ్, తను సీతామహాలక్ష్మి, ఈ ఇంటికి పెద్ద కోడలు. నాకు తోడబుట్టిన అక్క లాంటిది, ఎంతో మంచిది కూడా. ఆ మొహంలో కళ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. మిస్టర్ శ్రీరామ్, మీ ఇద్దరి జంట చాలా బాగుందయ్యా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ శ్రీరామ్, ఇప్పటిదాకా నువ్వు నేను బిజినెస్లో రైవల్స్. కానీ ఇప్పుడు మీ తమ్ముడు మా ఇంటికి అల్లుడయ్యాడు. మా శశిరేఖ మీ ఇంటి కోడలైంది. సో మన మధ్య బంధుత్వం కలిసిన తర్వాత నువ్వు నేను గతంలో జరిగినవి మొత్తం మర్చిపోవాలి. అందుకే వీళ్ళందరి ముందు నా స్నేహ హస్తాన్ని అందిస్తున్నాను. కమాన్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మా రెండు కుటుంబాలు ఒక్కటే. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ డిపి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక్కటిగానే ఉంటాయి, యునైటెడ్ గానే ముందుకు సాగిపోతాయి. దుర్గాప్రసాద్ గారు, మీ నిండు మనసుతో మీ కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక ప్రోగ్రాం మొదలు పెడదామా? ఓ తప్పకుండా. తాతయ్య గారు, చిన్న మాట. ఏంటమ్మా అది? అది ఇక్కడ కాదు, అందరూ ఒకసారి లోపలికి వస్తారా ప్లీజ్? బాలు పద. ఓకే శశి. రండి వెంకట. రండి మావయ్య. డాడ్,
రండి కూర్చోండి. వెంకటరావు కూర్చో. ఏమ్మా శశి, ఏదో చెప్పాలని అందరినీ లోపలికి రమ్మన్నావు, ఏంటమ్మా అది? శశి, మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అమ్మా? అదేంటంటే ఆ రోజు అత్తయ్య నగలిచ్చి నన్ను వేసుకోమన్నారు. నేనేమో వద్దు అన్నాను. ఎందుకంటే నాకు నగల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు ఫంక్షన్లో అందరి ముందు ఇలా బోసి మెడతో ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే ఆ రోజు అత్తయ్య ఇస్తానన్న నగల్ని ఇప్పుడేమో నాకు వేసుకోవాలనిపిస్తుంది. శశి, నేను ఇప్పుడే వెళ్ళి బీరువాలో ఉన్న నగలన్నీ తీసుకొస్తాను. బాక్స్లో ఉండాల్సిన నగలు లేవు. అక్కడేదో బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ మా నాన్నగారిది. వెళ్ళి వెతుకు. ఇప్పుడుంటుంది మీకు బ్యాండ్ బాజా.